సరే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్స్ బై 7 o'clock అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఈ ఎలక్షన్లో పెరిగే చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 minutes. See, vote for your future, vote for your constituency development, not for sympathy, not for sentiment. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను.